నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు చిన్న పని ఉండదే, బెన్న బయటికి పోవాలా. ఆగో, నన్ను వెళ్ళనివ్వనప్పుడు నువ్వు మాత్రం ఎలా వెళ్తావు? హలో బ్రదర్, మా బ్రదర్కి ఏదో ముఖ్యమైన పని నుండి బయటకు వెళ్తుంటే ఎందుకు ఆపుతున్నావు? నువ్వంటే బయట వాడివి కాబట్టి మళ్ళీ వస్తావో రావో అని ఉండమన్నావు. వీడు మావాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాడు. వెళ్ళనివ్వు. ఇతను బయటికి వెళ్ళి ఇందాక తెచ్చినట్టు దొంగ సాక్ష్యాలు తీసుకురావడానికి నమ్మకం ఏముంది? నిజమే కదా, సాక్ష్యాలున్నాయి, ఆధారాలున్నాయి అని చెప్పారు. తీరా చూస్తే అవి కావాలని చేయించిన ఫోటోలని అర్థమైంది. ఇప్పుడు తను మళ్ళీ బయటికెళ్తే అలాంటి ప్రయత్నాలు చేయడని నమ్మకం ఏముంది? నేనేమో దొంగ సాక్ష్యాలు తీసుకొస్తానని ఈడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సాక్ష్యాలు తేడానికి పోయిన ఆ పాప మీద ఈడు మనుషులు ఎవరైనా దాడి చేయరని నమ్మకం ఏముండదు వదినమ్మా. వీడు చెప్పేది నిజమే కదా దుర్గా? వీడిని అనుమానిస్తున్నారే కానీ అతను చెప్పిందే నిజమని నమ్మకం ఏముంది? లేదండి, చిరంజీవి బయటికి వెళ్ళాడు అంటే అతను చెప్పినట్టు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. సరే దుర్గా, మా తమ్ముడి పైన నమ్మకం లేదు అంటున్నావు, మరి మీ చెల్లిపై నీకు నమ్మకం ఉంది కదా? మా శాంతి మీద నాకు నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది? అయితే చిరుతో పాటు విజయశాంతిని కూడా పంపించి సరిపోతుంది. కాసేపట్లో సాక్ష్యాలు తీసుకొస్తానని వెళ్ళింది కదండి, వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇంతలో బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? తప్పెవరిదో ఈరోజు తేల్చేయడానికే ఆ అమ్మాయి సాక్ష్యాలు తెచ్చే వరకు నిన్ను ఇక్కడే ఉండమన్నావు. తను వచ్చే వరకు నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించుకునే వరకు నువ్వు ఉండాల్సిందే. ప్రాణం పోయినా నా తమ్ముడు తప్పు చేయడు అని నమ్మకం నాకుంది. కానీ బలవంతంగా తాళి కట్టేశాడు, ఇష్టం లేని కాపురం చేసేలా చేస్తున్నాడు అని పెళ్ళైన క్షణం నుంచి దుర్గ మా తమ్ముడి పైన నిందలు వేస్తూనే ఉంది. అవి వింటూ మౌనంగా ఉండడం మా వల్ల కావట్లేదు. అందుకే వాడు కావాలనే తాళి కట్టాడా లేదు అంటే నీ నుండి మా విజయశాంతి జీవితాన్ని కాపాడడానికి అలా చేశాడా అనేది ఈరోజు తేలిపోవాలి. అలా తేలాలి అంటే ఆ అమ్మాయి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. ఏం దుర్గా, మీ చెల్లి పైన నమ్మకం ఉంది అంటున్నావు కదా, ఇంకేం భయం? తనతో పంపించేసే మరి. అమ్మ శాంతి, ఇది నీ జీవితానికి సంబంధించిన సమస్య. మా తమ్ముడు బయటికి వెళ్ళి సాక్ష్యాలేమైనా తారుమారు చేస్తాడేమో అని అనుమానం ఉన్నప్పుడు తోడుగా నువ్వు వెళ్ళి వీడు తప్పుడువాడా కాదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం మా అందరికంటే నీకే ఎక్కువగా ఉంది. నా మాట విని వెళ్ళు. వెళ్ళు విజయ, జాగ్రత్తగా వెళ్ళిరా. ఎట్టి పరిస్థితుల్లోనూ తనని ఒంటరిగా వదిలిపెట్టద్దు. తను ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో. అతను భయపడినట్టు దొంగ సాక్ష్యాలు తీసుకురావడం నమ్మకమే ఉంది. నువ్వు తనతో ఉంటే తను అలాంటి ప్రయత్నాలు చేయలేడు. వెళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారంటే ఖచ్చితంగా వీడు తన దగ్గరికే వెళ్తాడు. ఎలాగైనా వీళ్ళు వెళ్లకుండా ఆపాలి. ఎలా? ఏం చేయాలి? ఏంటి ఇదో కొత్త డ్రామానా? డ్రామా అయింది. నేను చెప్పేది నిజం. వాడు అమ్మని చంపడానికి చూస్తూ ఉంటాడు. నన్ను నమ్ము. ఇన్ని చేశాక ఇంకా నీ మాటలు నమ్ముతానని ఎలా అనుకున్నావు? మా నాయన మీద ఒట్టమ్మి వాడు అమ్మని చంపాలని చూస్తున్నాడు. ఈ ఒక్కసారి నన్ను నమ్ము. నేను వెళ్ళకపోతే అమ్మి ప్రాణం పోతుంది.
పెళ్లి ఫోటోలని వీడియోలని ఏఐలో చేశానని చెప్పాడు. ఇది చూశాక ఏం చెప్తాడో చూడాలి. వాణ్ణి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. ఎలాగైనా వాడు చేసిన దుర్మార్గాలన్నీ బయట పెట్టాలి. డ్రైవర్ కొంచెం ఫాస్ట్గా పోనివ్వు. ఓకే మేడం. ఎవరు మీరు? నా కారు కట్టం పెట్టారు. రేయ్ రేయ్ ఏయ్ దిగవే ఏయ్, దిగో, దిగో, దిగవే నిన్నే దిగో. ఏయ్ దిగో, దిగవే నిన్నే దిగో. దిగో దిగవే. అన్నా సర్టిఫికేట్ తీసుకుని బయలుదేరిందన్నా. ఓ సర్టిఫికెట్ తీసుకొని బయలుదేరావా? ఏం చేద్దామని? అసలు ముందు నువ్వు ప్రాణాలతో పోతే కదా ఏదైనా చేయడానికి. ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయొద్దు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్నేం చేయకండి ప్లీజ్. రేయ్ భయపడుతుందిరా. మీకు దండం పెడతారు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్. ఇంత భయపడేదానివి మా అన్నతో గొడవెందుకే నీకు? నువ్వు బతికుంటే మా అన్నకు ప్రమాదం అంట. అందుకే నిన్ను చంపేమన్నాడు. చచ్చిపో. ప్లీజ్ 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 నన్ను చంపద్దు. నన్నేం చేయకండి ప్లీజ్. నన్ను చంపద్దు ప్లీజ్ అండి. ప్లీజ్ అండి. ప్లీజ్ నన్ను చంపకండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఏయ్! చచ్చిపోవే. మధ్యలో యువతివే నువ్వు. దీంతో పాటు నువ్వు చావాలనుకుంటున్నావా? మనిషిని చంపడం అంత ఈజీ అనుకుంటున్నావా? అందులోనూ మాకు సంబంధించిన అమ్మాయిని చంపడం ఇంకా ఈజీ అనుకుంటున్నావా? నీకు అమ్మాయిని ఎలా చంపాలో తెలిస్తే నాకు ఎలా కాపాడాలో తెలుసు. నా ప్రాణం పోయినా తన ప్రాణానికి హామీ అవుతా.